హాయ్, నేను రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి పైవట్ టేబుల్ ని ఆటో రిఫ్రెష్ ఎలా చేయాలో చూద్దామండి. సో మనము డేటా ఎంటర్ చేసిన ప్రతిసారి మనం రీఫ్రెష్ కొట్టాల్సి వస్తుంది కదా పైవట్ టేబుల్ లో. సో అలా కాకుండా మనము డేటా ఎంట్రీ చేయగానే అది ఆటో రిఫ్రెష్ ఎలా అవ్వాలో చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక డేటా ఉందండి, 3 వరకు డేటా ఉంది. సో మనం ప్రీవియస్ వీడియోలో డేటా ఎలా ఎక్స్టెండ్ అవ్వాలో ఆఫ్సెట్ తో యూజ్ చేసాం కదా. సో డైనమిక్ ఎలా చేయాలో చూసాం కదా. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 డేట్స్ ఉన్నాయి. పైవట్ టేబుల్ కూడా 3 డేట్స్ వరకు ఉంది. సో ఒకవేళ నేను 4th డేట్ యాడ్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా పైవట్ టేబుల్ అనేది రిఫ్రెష్ అవుతుంది. 4th జూలై to 88. ఒకసారి 5th కూడా చూద్దామా? సో 5th చేశాను, ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయాడు. సో ఇలా కాకుండా మనం ఒకవేళ 4th 5th డేట్ చేద్దాం అనుకోండి. సో డేట్ చేద్దాం, ఓకేనా? డేట్ కూడా చేద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది. సో మరి ఇలా రిఫ్రెష్ కావడానికి మనం ఏం చేయొచ్చు అంటే, సో ఫస్ట్ మీరు ఏదైతే వర్క్ షీట్లో వర్క్ చేస్తున్నారో ఆ షీట్ దగ్గర రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ కోడ్ కొట్టండి. వ్యూ కోడ్ కొట్టేసి ఇక్కడ ఒక వన్ లైన్, ఇది పైన 2 సబ్జెక్ట్ అండ్ ఎండ్ సబ్ ఉంటాయి. జస్ట్ ఒక 1 లైన్ పీబీఏ కోడ్ రాస్తే మనకు అది ఆటో రిఫ్రెష్ అవుతుంది. ఒకసారి నేను ఇక్కడ ఉన్న కోడ్ అనేది తీసేస్తాను. సో డిఫాల్ట్గా మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి వ్యూ కోడ్ కొట్టగానే ఇలా వస్తుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ జనరల్ ఉంది కదా, దీన్ని వర్క్షీట్ అని సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ లో వర్క్షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ గా సెలెక్షన్ చేంజ్ అవుతుంది. సో వర్క్షీట్ ఎప్పుడైనా సెలెక్షన్ చేంజ్ అయినప్పుడు, ఆ టార్గెట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది రిఫ్రెష్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక సెల్లో డేటా ఎంట్రీ చేయగానే పక్కకి రాగానే పక్క సెల్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. సో ఒకసారి మనము వర్క్షీట్ రిఫ్రెష్ కావాలంటే ఏం రాలో చూద్దాం. సో మనం వర్క్షీట్స్ అని రాయాలి. వర్క్షీట్స్. సో వర్క్షీట్స్, ఈ షీట్ నేమ్ ఏంటి? షీట్ నేమ్ వచ్చేసి మరి మీరు వేరే షీట్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ షీట్ నేమ్ రాదు కదా. ఇప్పుడు షీట్ 1 ఉంది కాబట్టి నేను ఇన్వర్టెడ్ కామర్స్ లో షీట్ 1 అని రాస్తున్నాను. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తాను. సో వర్క్షీట్. సో మనం వర్క్షీట్ కంప్లీట్ గా ఈ వర్క్ బుక్ మొత్తం రిఫ్రెష్ అవ్వాలనుకోండి, దిస్ వర్క్ బుక్ డాట్ రిఫ్రెష్ అవ్వాలని కొడితే సరిపోతుంది. నేను పర్టికులర్ ఒక ప్రైవేట్ టేబుల్ రిఫ్రెష్ కావాలనుకుంటాను కాబట్టి వర్క్షీట్ డాట్ వర్క్షీట్ లో ఉన్న ప్రైవేట్ టేబుల్స్. ఓకే, ప్రైవేట్ టేబుల్స్. ఆ ప్రైవేట్ టేబుల్స్ లో చాలా ప్రైవేట్ టేబుల్స్ ఉంటాయి కదా. సో మరి పర్టికులర్ నా ప్రైవేట్ టేబుల్ నేమ్ వచ్చేసి ప్రైవేట్ టేబుల్ 1. సో మీకు ప్రైవేట్ టేబుల్ నేమ్ ఎక్కడ చూడాలో చెప్తాను. ప్రైవేట్ టేబుల్ 1. సో ఈ ప్రైవేట్ టేబుల్ అనేది రిఫ్రెష్ కావాలని చెప్పేసి క్లోజ్ ఇచ్చేసి డాట్ రిఫ్రెష్ టేబుల్. ఓకేనా? ఇలా ఒక సింగిల్ లైన్ లో ఒక కోడ్ రాసేస్తే సరిపోతుందండి. నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి క్లోజ్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ వర్క్ షీట్స్, ఆ వర్క్ షీట్ నేమ్ ఏంటి, డాట్ ఇచ్చేసి ప్రైవేట్ టేబుల్స్, ఆ ప్రైవేట్ టేబుల్ నేమ్ ఏంటి. ఓకేనా? డాట్ రిఫ్రెష్ టేబుల్. సో ఇలా కాకుండా